అరే మామ ఏంద్రా నాకు తలకాయ నొప్పి కట్టెల పైన కూర్చుంటే కళ్యాణం అయితే ఆరా గట్ల ఎప్పురా గణపతి ఈ పందోడు నన్ను పక్కకు పెడదామని చూస్తాడు. మరి లేకుంటే పతాకం లగ్గంగా మాటకి ఇప్పుడు అయితే అదే అగో అగో చూసిర్రా వీడు ఎన్నెట్టుకున్నా నన్ను ఎత్తిస్తాడు తప్ప ఎత్తుకొని ఎగరాడు. ఎత్తుకొని ఎగిరా నువ్వేనా చిన్న మొల్లివానే గిరికతాడు పెరిగినట్టు పెరిగావు. అరే ప్రసాద్, ఎంతైనా నువ్వు అట్లా మాట్లాడు తప్పురా. బాయిలో పడ్డ బొక్కేనా అట్టి రాదురా, నీళ్ళతోనే వస్తుంది, నీళ్ళతోనే వస్తుంది. కానీ బావి ఉన్నది కానీ నీళ్ళు ఎవరా? అంటే నా మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ మావున్నదే, పంచులో పట్టనే ధైర్యం లేదు. అరే నువ్వేం మనిషివిరా, ఒక ఆడి ఊరి నోరు తీసి అడుగుతా అంటే నువ్వు కథలు పడుతున్నావు. కథలు చెప్పకపోతే ఈ ఆడోళ్ళు కళ్యాణం అంటారు అయ్యా. గందుకే ప్రేమ పుట్టినా దోమ పుట్టినా ఆలౌట్ పెట్టుకొని హాయిగా వండుకోలే తప్ప ఆలోచించద్దు. అంటే నా ప్రేమ నీకు దోమ లెక్క కనబడుతుందారా? నా వెనుక ఎంత మంది పడ్డా నీ వెనుకనే ఎందుకు పడ్డానో ఎరికేనా? పని లేకున్నారా? పంది కాదురా బోంది. వాడు అంటే నాకు ప్రాణం రా. వాడు ఒక్క గడియ కనబడకపోయినా నా కార్యాలన్నీ కాటగలుతాయి. ఎక్కడవా? మటన్ సెంటర్నా చికెన్ సెంటర్నా? లేకుంటేందిరా ఏమో పడి పడి కాబట్టి నువ్వు పొడి పొడి కాబడుతుంది. నీ ఎవరు ముచ్చడు ఉంటే పట్టుకది ఫలారం చేయాలి. నీ ముచ్చడిపోయి సంక్రాంతి ముక్కుట్లేయా. అరే రత్తాకన్ వారా. అరే అరే లడ్డు నీకు మౌన అంటే ఇష్టం లేదా? ఇష్టమేరా, కానీ ఇప్పుడు లగ్గం చేసుకోను అంతే. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావురా? నీకు 40 నాకు 40 వచ్చినాకనా? ఇప్పటికేం తక్కువ లేరు కానీ ముచ్చట కొట్టు ఫస్ట్. అరే లడ్డు, నువ్వు గనక నన్ను లగ్గం చేసుకోకపోతే నేనే పసుపుతాడు కట్టుకొని మా పాలలతో పంచాయతీ పెట్టిస్తాను ఇంట్లో. అబ్బా, ఇరికిచ్చుడైనా యువతల వాడైనా మీ ఆడలతోనే అవుతుందే మౌన. అరే ఎంత ఇరికిచ్చినా తాళదూర సందు లేదు రేనికి. ఎందుకు కట్ ఉంది? సందా? ఏం సందురా? సందైనా సమోసా అయినా చేతుల కమిషన్ ఉండాలి. కట్టె పొడుగు లేవు, నీ కమిషన్ ఎందుకురా? సరే నీ ఇష్టం. అరే గణపతి, ఆ కమిషన్ నేను ఇత్తగాని కట్టుకునే ఉపాయం చెప్పురా ముందు. అది పక్కనా ఇదారా ఎత్తుకోదా? ఏ నువ్వు లెక్కున్నావు, నిన్నెత్తెత్తుకున్నాడు రా. అబ్బా, చిన్నోనువైనా పెద్ద ఉపాయం చెప్పినవురా. ఇంకంత లేడు వినుపాయం మనం ఎట్లా నమ్ముతావురా? అరే ఉడత చిన్నదైనా పెద్ద వారధికి సాయం చేసిందిరా. సాయం చిన్నదైనా గమ్యం గొప్పదిరా. ఇంతకీ అని చెప్పిన ఉపాయం ఏందిరా? సూపులు, పెళ్లి సూపులు. ఏంది పెళ్లి సూపులా? అవ్వ తోడు, నాకంతా కొత్తగా అనిపిస్తుంది. పచ్చి పెండని తీసుకొని పిచ్చిగా విసుకబుద్ధి అవుతుంది. పిస్తావు ఎందుకు తీసుకోవు? చేసిందే చేసి. అరే ఇప్పుడు సూపులకు ఓడినారా ఖచ్చితంగా. మా పాలోళ్ళు మీ ఇంటికి రావద్దంటే నువ్వు మా ఇంటికి రావాలి సూపులకి. అయితే మరి ఇవ్వలకు తెలియకుండా పోవాలరా. నువ్వు ఒక కుండనే చెప్పి వీళ్ళ తాతతో చెప్పువాను పెళ్లి సూపులకు వస్తారని, సరేనా? అరే ఏ మాత్రం డౌట్ రావద్దురా రే, సరేనా? మళ్ళీ వెనక డౌట్ వస్తే ఇవ్వలేదు. మరి నీ ఇంకా చూస్తారా? నడు బాబా, ఎత్తుకోరా ఎత్తుకో. ఈ అమ్మాయి చేసింది. ఏరి వీళ్ళు ఇంకా అత్తలేరు. ఏందే పిల్ల ఆగమాగం తిరుగుతాను, ఆఖరికి టైతాందా ఏంది? ఏం లేదు తాత, తిన్నది అరగాలని అటు ఇటు తిరుగుతానా. అంతగానే ఎందుకు తిన్నావు? కడుపులో పెట్టేది తినాలి కదా. ఈ ముసలోడు ఎప్పుడు ఏదైనా అనుకుంటూనే ఉంటాడు. ఇంకా అత్తలేరు కదా వీళ్ళు. అరే నాకు నడుస్తున్న వల్ల కాదురా, నాకు నడిచి షెడ్యూల్ కొత్తన్నాయిరా. అయితే ఉరుకురా. ఉరుకుతే ఉన్న చూసిపోతుంది. ఏంది ఇంకో
ఇంకోసారి జోకులాడితే నీది కూడా ఊసిపోతాయి. దా పోదాం. ఈడేందిరా పెళ్లి చూపులు పెట్టుకొని సూపర్ అన్నట్టు అన్నాడు. లేవుదా మరి ప్రసాద్ ఏంద్రా పెట్టగలరా పారి పారి తట్టలు పారి కానీ ఉన్నాయి. పెట్టాలి కదరా పెక్క కూడా ఏది పెళ్లి చూపులు రా. అవు కాదు ఇవాళ నా పెళ్లి సూపు. అరే మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఉండ్రి, ఇట్లా అట్లా ఉండ్రి ఒక్క నిమిషం. మంచిగా సాప్త పన్నడి. అరే ఫస్ట్ టైం పెళ్లి చూపులు కొడుతున్నావు, కనీసం తానం కూడా వారా. ఎవరు వారి తానం చేసినా నా దగ్గర వాసన వస్తుంది, షేకున వస్తుంది. అదే నా కొత్త పేరు అనా పోదా. అరే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా ఆ పిల్ల నిన్ను ఎట్లా మెచ్చిందో అని. అరే బక్కరమేసు అందం ఇవాళ ఉంటది రేపు పోతుందిరా. మనసు మంచి మనసు కావాలరా, అది నీకు లేదు కానీ పోదాంపా దా. అరే పా అబ్బా ఈ మొగోడు ఇంకా అత్తలేడా, నాకేమో పానం ఆగుతలేదా. ఎట్లా మరి ఫోన్ అన్న ఎత్తా. ఇప్పుడు వాళ్ళు ఫోను. అరే మా పొల్ల ఫోన్ చేస్తారా మాట్లాడారా మరి. హలో ఎక్కడున్నావురా? ఏం లేనోడా? ఏమి లేదు ఏమన్నా ఎట్టిపోకదారా. సరే గాని ఏడుదాకా వచ్చిర్రా? మేమా ఇక ఊళ్ళకెళ్ళి వెళ్ళినాం, సెంటర్లోకి వచ్చినాం. సరే గాని మంచిగా తానం చేసి తయారైనవా? మళ్ళా మా ముసలోడు మెచ్చడురా. చేసుకునేది నిన్న మీ ముసలోనే మెచ్చ, నీ తయారు మా ఆయన తానం చేయలే. గబ్బు నా కొడుక, ఇయ్యాల తానం చేస్తే సత్తవా? మరి ఇప్పుడు పోయి తానం చేసినావు నానే. ఇంకా నయ్య ఈడికొచ్చినాక చేస్తానంటలేవు. దెబ్బ దెబ్బ రారా, మళ్ళా మా తాత చేను కాడికి పోతాడు. సరే సరే వస్తాను రా. సరే సరే వర్రా, వాళ్ళ ముసలోడు ఎక్కడ పోతా అంటారు. పూలను కమ్ముదామంటే కంప దక్కనిస్తలేదు. ఎందుకు అడకపోతాడు నాకు అది ఏం అర్థం కాదు. నాకే బాగా కోళ్ళు ఉండే. పిల్ల ఏం తాగుడు తాగినవే నీ మోగిన పోతూ పొద్దుగాల చూస్తానా పొరక పొరక అవుతావు. ఏం లేదు తాత, మనసులో మనసు ఉంటలేదు. నీ మనసు సంగతి నాకు బాగా పిల్ల. నువ్వు ఇంట్లోకి పోయి తయారు కాపో, నేను చూడటానికి పిల్లగాను వస్తారు. ఓర్ని అక్క మా ముసలికి తెలిసిందా ఏంది? తెలియనట్టు యాక్టింగ్ చేస్తా. ఏంది పెళ్లి చూపులా? ఇప్పుడు నాకు పెళ్లి చూపులు ఎందుకు తాత? ఈడు గాని ఇట్లా చూడు పిల్ల, ఈడైనా జోడైనా చెప్పిరావు. నువ్వు పోయి తయారు కాపు, నీకు తలవాలేస్తోడు వస్తాడు. తలవాలనకే తాత, తల్లి తోడు నాకు అంత ఎట్టిట్లో అవుతుంది. కన్నె పిల్లల మనసు కట్టుకున్న కంటే తాతలకే ఎక్కువ తెలుసు. చూడు రే. నిరాశనవురా. అరే రమేష్ ఆ ముసలికి చెప్పినావురా మన అత్తనా అని. ఏ ఆ కొండ నాకు చెప్పి పంపిన పార్రా. పంపినావా? పారే అట్లయితే రే మరి, ఇక లేకపోతే పరిచయం అవుతారు. పారి. తిరువమ్మా, ఓ తిరువమ్మా ఉన్నావే? వచ్చినావారా? పిల్లగానోళ్ళు ఎక్కడి దాకా వచ్చిర్రా? రావచ్చే, దగ్గర రావచ్చు. కొండల్మా కొండల్మా ఉందా? అరే కొండాల్,
పందికొక్కు తెచ్చిన వాసన వస్తుంది ఛీ. అచ్చే వాసన మా అత్తది గాని మొదలైతే పిల్లని దొరికరా పోయే. పిల్లను మా దొరకత్త గాని పిల్లగాని దగ్గర ఏమున్నాయి? కాకా నీకేం కావాలో గబున్నాయి. అట్లనా? గట్లయితే లేచి ఒకసారి అడిగినాడు. అంటే మావాడికి కాలం కన్నా చేతం కన్నా నువ్వు లేచి అట్టినాడు మాట అన్నావు. ఒక్కసారి లేచి అడిగినట్టే చెప్తా. అరే ప్రసాద్ ఇప్పుడు బాగా లేచి అడిగినాడు కూడా. నడు. చూసినావే తాత మావనికి ఏమన్నా అంకరం ఉందా? ఒక్కటి వంకర ఉంది. ఒక్కటా? ఏంటది? పిల్లగానికి పిల్లలు ఎత్తున్నాయి. కాలంకరున్నా చెయ్యంకరున్నా చదువుకోవచ్చు గాని పిర్రలు ఎత్తున్నాక ఏం చేస్తుంది? ఏం చేయలే. పరప్రభ తప్పింది పో. ఏ తిరుపతి మామ ఇవాళ రేపు గవ్వని ఎవరు చూస్తానులే. పిల్లగాడు మెచ్చుకుంటా అయిపోయా. కొండలన్న చెప్పినట్టు పిల్లగాడు మెచ్చుకుంటా అయిపోయి నీకు అన్ని కావాలేదా తాత? చూడు ఈ ఎత్తి వీరలోనికి నేను మనోళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తానా? సక్క సలగ లెక్క ఉన్నోనికి నేను మనోళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తా. కొడుక ఈ ముసలోడు కాట కలిపేటట్టే ఉన్నాడు కదా. నీ అక్క నాకు పిల్లగాలనతే ఈ ముసడు పిర్రలు గిర్రలని అన్ని వేస్తాడు. దట్ నాకు ఈ పిల్లలద్దు బా నేను పోతానా, నేను ఉన్నాను. అరే ప్రసాద్ ఆగురా లడ్డు ఇప్పుడు ఏం చేయాలి? లడ్డు ఆగురా బసాదు ఆగురా బసాదు ఆగురా బసాదు. నేను బతకట్లేను రా రే మావా, నేను బతకట్లేను రా. నేను అరే లడ్డు అరే లడ్డు ఆగురా. ఏంది 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 చెప్పు. నన్ను చూడకుండానే ఉరుకుతానవేంద్రా? నిన్ను నేను చూడకపోతే ఏంది? నీ తాత నాయి బాగా చూసిండు కదా. నేనేమన్నారా నిన్ను? నువ్వు అనకపోతే ఏంది? నీ తాత 20 చదివిండు, నాది అత్తాట. అట్లా అంటావేంద్రా? నువ్వు నాకు కావాలరా. నేను నీ కావాలన్నా నువ్వు నా కావాలన్నా నీ తాతకు చక్కగా సలాక లెక్కున్నాడే కావనట్టే నా లెక్క తొట్టున్నాడు అత్తాట నీ తాతకు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒరే గణపతి నువ్వైనా చెప్పురా. ఏం లేదు మీ తాతకు మళ్ళా లగ్గం చేయాలి. ఏంది? తాతకు లగ్గమా? అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వసంతం వీడియోస్. చూసిరు కదల్లా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాత్రం గట్టి కొట్టుది. బాయ్.